గాజులు వేసుకుంటే ఈజీ డెలివరీ అవుతుందమ్మా. అందుకని గాజులు వేసుకున్నటువంటి నరాల ఒత్తిడి గర్భసంచిని ఆరోగ్యంగా ఉంచుతుందిట. అందుకని సీమంతం అప్పుడు ఎక్కువగా గాజులు వేస్తారు. ఆ శబ్దమేమో గర్భస్థ శిశువుకి మానసికపరమైన సంతులనాన్ని కలిగించి ఆనందాన్ని కలిగిస్తుంది. అమ్మ ఎప్పుడు తన దగ్గర ఉన్నట్టే ఫీల్ అవుతుంటాడట లోపలి గాజులు సవ్వడికి. అతనికి ఒక ఫీలింగ్ ఉంటుంది లోపల ఉన్న శిశువుకి. అందుకే గర్భస్థ శిశువుకి ఎప్పుడు మంచి మాటలు వినిపించాలి, మంచి పాటలు వినిపించాలి, మంచి దృశ్యాలు చూపించాలని ఆ గర్భిణీ స్త్రీకి అన్ని మంచి ఇష్టమైనవి వండిపెట్టి పుట్టింటికి ఎందుకు తీసుకెళ్తారు? ఆ ప్రేమాభిమానాలను పంచిపెడితే లోపల ఉన్న శిశువుకు కూడా అవన్నీ ఆస్వాదిస్తూ మంచి పౌరుడుగా మంచి ఉత్తముడుగా పుడతాడని కదా. ఎన్ని పెట్టారు చూడు అంజలి. మరి ఇవన్నీ నిజం. ఇవన్నీ మళ్ళీ వెనక్కి రావాలి. ఇవన్నీ మన గృహాన్ని గృహస్థాశ్రమంగా తీర్చిదిద్దుకోవడం చేత కావాలి. జీవితాన్ని యజ్ఞార్థంగా మలుచుకోవడం ఏమిటో మనకి తెలిసి రావాలి. ఆ తెలిసి వచ్చినప్పుడు ప్రతి గృహము ప్రతి గృహలక్ష్మి అంటే గుర్తొచ్చింది. పరమాచార్య వాళ్ళు ఒక మాట అన్నారమ్మా, స్త్రీలు దీపాలు లాంటి, లేడీస్ ఆర్ లైక్ ల్యాంప్స్, దీపాలు లాంటి వారు. వాళ్ళు చెడిపోవడానికి కావాల్సిన అవకాశం ఎక్కడా మనం ఇవ్వకూడదు. వాళ్లే కనుక చెడిపోతే ప్రపంచమంతా దిక్కులేనిదైపోతుంది, సమాజానికి చాలా నష్టం జరుగుతుంది. ధర్మానికి ప్రతీకల వాళ్ళు. ఇంకా ధర్మం నిలబడుతుందంటే స్త్రీల వల్లనే. అటువంటి వాళ్ళకి అటువంటి అవకాశం మనం ఇవ్వకూడదు అని చెబుతూ అన్నారు. స్త్రీలు సరైనటువంటి సమయానికి గృహలక్ష్ములుగా రూపొందాలి అన్నారు.